పట్టణ ప్రజలకు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మన పాత్రికేయ మిత్రులు ప్రసాద్ గారు మన నుంచి పోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిన్న స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆయన బొందలు మర్చిపోయినట్టున్నాడు. డిసెంబర్ 23వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ బొందల నుంచి ఇంకా ఆయన బయటకు వస్తలేడు. ఆయన ఆ బొందల నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము 100 సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు గెలుస్తాం. అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాం. ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూట్ల రాయి తీసినోడు కదా ఏట్ల రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే 4 స్తంభాల ఆట నడుస్తుంది. వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో పడి నేనే అంటాడు ఆయన. వాళ్ళ చెల్లెనేమో నేనంటుంది. ఈయననేమో నేనే ఈ పార్టీకి నేనే మునగాడిని, నేనే లీడర్ని ఆయన చెప్తే, వాళ్ళ చెల్లెనేమో నువ్వే మునగాడి రాబోయే నేను రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను. హరీష్ రావు వీళ్ళ ముగ్గురిని కానీ చెప్పి కాళ్ళు బట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు కోన్ తీసుకగాళ్ళు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది. ఇవన్నీ ఇట్లుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిందని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి తాడు బిడ్డగానే వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. వాళ్ళ తండ్రి తాడు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద వాళ్ళ మీద అబాండాలు వేస్తే నాకు పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తుందని చెప్పి ఆయన అనుకుంటుండే. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు, దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరాడక ఇవాళ వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఇంకోటి కాదు. ఇలానే మాట్లాడుతూ అంటాడు ఇవాళ మీరు ఏం చేసిందని నీకు ఓట్లు ఇస్తానని చెప్పారా. అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొందబెట్టిండు ఇలా రాజకీయంగా. ఆ రోజు ఒక్కసారి ఆకలింపు చేసుకోలే, మాట్లాడడానికి లజ్జా సిగ్గు, మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అనేది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యోగ సమయంలో మాట్లాడిను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావే అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగా పోయి, తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆ రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి. ఎస్సీలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి. అట్లనే మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినావే అయ్యా అని పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను. నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినావే అయ్యాను పోయి అడుగు ఒకసారి మీ అయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు, ఎన్నూర్లలో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగుపోయి మీ అయ్యాను. గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినమే ఎంతమందికి చేసినమే వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు. అయ్యా మనం ఎన్ని స్కూళ్ళను ఎత్తేసామని పోయి మీ అయ్యాను అడుగు. పేద బడుగు బలహీన వర్గాలను, తాండాలకు చెందిన వాళ్ళను, ఇలా చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను. ఇవన్నీ ముందుగా నీకు నువ్వుగా మీ అయ్యాను